గోపి, గోపి, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. ఆలస్యమైనా పర్వాలేదు, బాగా పెట్టు. అలాగేనయ్యా. ఏంటి, ఏదో అడగబోయి ఆగిపోయావు? ఏం లేదు సార్, పర్సనల్ విషయం అడగటం మంచిది కాదని. నోనో, అలాంటిదేం లేదు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నువ్వేం అడగాలనుకుంటున్నావో నిర్భయంగా అడుగు. ఏం లేదు సార్, ఆ ఫోటోలో ఉన్నదెవరు? ఈ ఇంటి ఓనర్. ఈ ఇంటి ఓనరా? అవును, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. తన పేరు సుప్రతీక. వాళ్ళింట్లో మీరెందుకుంటున్నారు సార్? సుప్రతీక బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సుప్రతీక ఇంట్లోనే ఉంటున్నాను. నాకు సుప్రతీక అంటే ప్రాణం. తన పెళ్లి కాకముందు కూడా నేను ఎక్కువగా ఈ ఇంట్లోనే ఉంటూ ఉండేవాడిని. దాని గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు అనుకో. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు తమాషాగా అనిపిస్తూ ఉంటుంది. సార్ చెప్పు. ఏం లేదు సార్, మీరేమనుకోనంటే వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుంది. మీకు సుప్రతీక గారంటే ప్రాణం అని అన్నారు. డెఫినెట్గా ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి అయితే తప్ప మీరలా అనరు. మీ మనసులో ఆవిడంత గొప్ప స్థానాన్ని సంపాదించగలిగారంటే ఆవిడ కథ గురించి నేను తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే. మీకు అభ్యంతరం లేకపోతే సుప్రతీక గారి కథ చెప్తారా? ఐ మీన్ వివరాలు అక్కర్లేదు, క్లుప్తంగా చెప్పండి చాలు. నాకు తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉంది. ఐ హోప్ యూ డోంట్ మైండ్. నో, ఐ డోంట్ మైండ్. అసలు ఆ కథ వింటే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. తనది కూడా నీలాంటి కథే. నాలాంటి కదా? అవును, అందుకే నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి కూడా. నేను సుప్రతీకని అభిమానించాను, ప్రేమించాను, విపరీతంగా ఆరాధించాను. ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నాను. నా మనసులో ఆమె స్థానం అచంచలం. ఒకప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నాను కూడా. తనది చాలా విచిత్రమైన కథ. తను ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది మరొకరిని. ఆ పెళ్లి ఓ పెద్ద మోసం, దాని వెనక ఓ పెద్ద కుట్ర. అందులో ఆమె అన్నే భాగస్థుడు. ఆమె అన్నేనా? అవును, అందుకే చెప్పాను తనది చాలా విచిత్రమైన కథని. మీకు ఈవేళ ఇంత టెన్షన్ కలిగించినందుకు ఈ విషయం మీతో ఇప్పుడే చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు నచ్చిన వ్యక్తిని నేను చేసుకుంటానని అమ్మతో చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఆ వ్యక్తికి నేనంటే ఇష్టమో లేదో తెలీదు. అది కనుక్కుందామనే ఇలా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనే లేదు. మా ఇంట్లో మా అమ్మా నాన్న నా జీతంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం జరగని పని. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. డూ యూ రియల్లీ మీన్ ఇట్? మామూలుగా అందరూ కాపురాలు చేయడానికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మన పెళ్ళి అలా కాదు కదా, ఏదో ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మీట్ నందన, మై వుడ్ బి.
నీ మాజీ ప్రియుడు నీ బిడ్డని ఎత్తుకుని ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో నీకు విడమర్చి చెప్పాలా? నువ్వు వెంటనే మూటాముల్లే సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. డబ్బులు ఇస్తానని మోహనయ్య గారు చెబితే ఆయన ఆడమన్నట్టల్లా ఆడాను. నమస్తే, నా పేరు రమేష్. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. నేను మోహన్కి అన్నయ్యనవుతాను. మిస్టర్ రమేష్, నైస్ మీటింగ్ యూ. మీకు తెలీదేమో, ఇప్పుడు నాకు ఆ ఇంటితో ఎటువంటి సంబంధమూ లేదు. నేను వేరే ఉంటున్నాను. నాకన్నీ తెలుసు. తెలుసుకునే మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. దేవుడిలాగా వచ్చి మా అమ్మని కాపాడారు. లేకపోతే ఏదో ఏమో. డాక్టర్ గారు జరిగిందంతా చెప్పారు. మీరు మంచి మనసుతో ముందుకు రాబట్టి మేమందరం పెద్ద ఆపద నుంచి బయటపడగలిగాం. బాధలతో నిండిన గతాన్ని నువ్వు మర్చిపోయేలా ఎన్నెన్నో ఆనందాలు నిండిన కొత్త జీవితాన్ని నీకు అందిస్తాను. నువ్వు త్వరగా కోలుకునేలా నేను చూస్తాను. నీ మనసు కుదుటపడ్డాకే మన పెళ్లి. అసలు బతకాలనే లేని నాకు పెళ్లి గురించిన ఆలోచన ఎలా వస్తుంది? ఇక నాకెటువంటి ఆశలు కోరికలు లేవు. తీసుకో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ప్రైస్ గురించి ఇంకోసారి వాళ్ళతో మాట్లాడతానన్నారు కదా? అన్నాను, మాట్లాడాను కూడా. ఐ సీ. నువ్వు కొంచెం గట్టిగా ఉంటే వాళ్ళు తప్పకుండా దిగొస్తారు. ఐ విల్ ట్రై మై బెస్ట్. ప్రజలకి హాని జరుగుతుందని తెలిసినా మీరు కక్కుర్తి పడి మీ ప్రోడక్ట్స్ ని మార్కెట్లో అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మీ ధోరణి మార్చుకోపోతే నేను చేయాలనుకున్నది చేస్తాను. ఏంటది? మీరు మీ ఫ్రూట్ జ్యూసెస్ ని వెనక్కి తీసుకోపోతే పత్రికల వాళ్ళకి ప్రజలకి మీరు చేసిన పని గురించి చెప్పేస్తాను. నాలాంటి వాళ్ళతో పోటీ పడితే నీలాంటి వాళ్ళ బండారం బయటపడుతుంది. అసలు ఏ రంగంలోనూ నాకు ఎదురు లేదు. నా మాట కాదన్న వాళ్ళని మట్టి కరిపించాను. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నువ్వెంత? ఆడదానివి అంటూ చులకన చేస్తూనే ఆవిడితో ఆడి గెలవడం దేనికి? మీకు సత్తా ఉంటే చేతనైతే నాతో ఆడి గెలవండి. ఆవిడి గారితో పాటు ఆవిడ బాయ్ ఫ్రెండ్, అదే శ్రీమాన్ రమేష్ గారు, ఆయనకు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ ఉందా? ఆవిడెవరో నీకు తెలుసా? పెళ్లి కాకుండానే తల్లి అయిన మహాపతివ్రత. తాళి కట్టించుకోకుండానే శ్రీమాన్ రమేష్ గారిని తన భర్తగా ఉంచుకున్న పావన చరిత్ర. ఇది కార్పొరేట్ ఆఫీసు, కాకా హోటల్ కాదు. మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇక్కడ కాస్త మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోవాలి. తమలాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీకి ఎండీగా వ్యవహరించడం మా అందరి దౌర్భాగ్యం. వాళ్ళకి చెప్పు, వెంటనే వెళ్ళిపోమను. నా బిడ్డ ప్రేమించారని చెప్పడంతో వెనక ముందు చూడకుండా మిమ్మల్ని ఇక్కడ రమ్మనడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నా కర్మకాలి మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేనేనాడు ఊహించుకోలేదు. పిల్లల ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించి ఆశీర్వదించాలి తప్పితే ఇలా యాగి చేయకూడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మన కోసం మనం అప్పుడు ఎలాగూ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. సమత కోసం ఈ పెళ్లి. అన్యాయంగా మా అమ్మ మీద నిందలేశారు. దాని గురించి నిలదీసినందుకు నిర్దాక్షిణ్యంగా నన్ను కొట్టి అవమానించారు. చెంప దెబ్బైతే ఎలాగో ఓర్చుకోవచ్చు, కానీ నువ్వు నా మనసుని దెబ్బతీశావు.
ఆ దెబ్బ నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేను. అందుకే మనశ్శాంతిని వెతుక్కుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం అమ్మా. పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించి తిరిగి ఇంటికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నదానివైనా నీ గొప్ప మనసును అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇందులో నా గొప్పతనమేం లేదంకుల్. ఇదంతా రమేష్ అంకుల్ గొప్పతనం. నా కాపురం నిలబెట్టడానికి ఆయన చాలా చేశారు. మీరనుకుంటున్నట్టుగా ఇది ఇండైజేషన్ కాదు. మరి షీ ఈజ్ ప్రెగ్నెంట్. సుప్రతీక మీద వాళ్ళ అన్నయ్య డాక్టర్ కమలా కలిసి ఈ నిందలన్నీ వేశారు. ఇదంతా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేయించారు. తను చేసిందంతా బాలకృష్ణ గారి ముందు ఒప్పుకుంటానంది డాక్టర్ కమల. కొన్నాళ్లు తెలిసిన వాళ్ళందరికీ దూరంగా ఉండిపోవాలనుకున్నారట. అందుకే ముంబై వెళ్ళిపోయారు. సుప్రతీకే పాపం తెలియదని, తను నిప్పులాంటి మనిషని, తన మీద కావాలనే నేను వాళ్ళన్నయ్య కలిసి నింద వేశామని మీతో చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే మీరు ముంబై వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను అమెరికా వెళ్ళిపోయాను. సుప్రతీక నిర్దోషి, నిప్పులాంటి మనిషి. మీకు మా ఇద్దరి మీద అనుమానం ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయమే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే పని. పైకేమీ తెలియనట్టు నటిస్తూ ఇంత కుట్ర పన్నుతారా? అమాయకులైన రమేష్ గారి ప్రాణాలనే తీయాలనుకుంటారా? ఓ పక్క మా ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటూనే మరో పక్క మా ఇంటికి వచ్చి నాకు స్వీట్లు పంచి పెడతారా? చిచి! ఇన్నేళ్లుగా ఎవరో సృష్టించిన అపార్థాల మూలంగా మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. మబ్బులన్నీ వీడిపోయాయని ఆనందిస్తున్న సమయంలో నీకై నీవో పెద్ద అపార్థాన్ని సృష్టించుకున్నావు. గిరిగీసుకొని అందులోనే ఉండిపోయి బయటికి రావడానికి నిరాకరించావు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకో. మీరు చెప్పినట్టే చేస్తాను. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుంటాను. భవతి శతాయు పురుషేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అది జరిగింది. మొత్తానికి సుప్రతీక కథ సుఖాంతమైంది. నా కల ఫలించింది. నా ఆశ నెరవేరింది. దట్స్ వై ఐఎమ్ ఎ వెరీ వెరీ హ్యాపీ మ్యాన్ టుడే. రియల్లీ యూఆర్ వెరీ గ్రేట్ సార్. వెరీ వెరీ గ్రేట్. మీరు నిజంగా దేవుడు. మీలాంటి వాళ్ళనే కారణ జన్ములని కూడా అంటారు. ఇంత నిస్వార్థ పరుల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కోటికొక్కరు కూడా ఉండరు.
మీ దగ్గర పనిచేస్తున్నందుకు నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంలో మాటలు కూడా రావడం లేదు. నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. ఐఎమ్ గెటింగ్ టూ ఎమోషనల్. ఐఎమ్ వెరీ సారీ సార్. నో ఇట్స్ ఓకే. టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. అయినా నువ్వు అనుకునేంత గొప్ప మనిషినేం కాను నేను. అదిగో చూసారా, అదే మీ గొప్పతనం. ఎనీవే, ఇవాళ ఇక్కడికొచ్చి చాలా గొప్ప విషయం తెలుసుకున్నాను. సుప్రతీక గారి కథ వింటే చాలా ఆశ్చర్యం వేసింది. నాకన్నా ఆవిడే ఎక్కువ కష్టాలు అనుభవించారు. షీఈ్ రియలీ ఏ గ్రేట్ లేడీ. ఆవిడ నుంచి నేను చాలా స్ఫూర్తి పొందొచ్చు. కానీ వీటన్నిటినీ మించిన విషయం మీ వ్యక్తిత్వం. మీ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎనీవే, మాట్లాడినా ఇప్పుడు బాగుండదేమో. ఒక్కొక్కసారి మాట్లాడకపోతేనే అర్థవంతంగా ఉంటుంది. సారీ సార్, ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏదేదో మాట్లాడాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్. నో అలాంటిదేం లేదు. ఐ డూ అండర్స్టాండ్. నేను ఇక బయలుదేరుతాను సార్. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఈ ఫైల్ని ఇక్కడే వదిలేస్తాను. నరసింహారావు గారు తీసుకుంటారు. ఎలా వచ్చావు? ఆటోలో వచ్చాను సార్. అయితే నా కార్లో డ్రాప్ అయిపో. భలేవాడు సార్. వద్దు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. నిన్ను మా డ్రైవర్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఎలాగూ ఖాళీగా ఉన్నాడు. ఓకే సార్, మీ ఇష్టం. నేను ఇక బయలుదేరుతాను సార్. ఆ